హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఇస్ సౌజన్య. టుడే ఈ వీడియోలో గ్లాస్ స్కిన్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాను. సూపర్గా వర్క్ అవుతుందండి ఇది. చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేసేది ఈ రోజు మీకు చూపించబోతున్నాను. చాలా హ్యాపీగా మీరైతే ట్రై చేయొచ్చు. అన్నీ కూడా ఇంట్లో ఉండే వాటితోనే నేను ఎలా చేసుకోవాలన్నది స్కిన్ కేర్ రొటీన్ అంతా కూడా చూపిస్తాను. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసి అప్పుడు నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫేషియల్ కోసం ఇది బెస్ట్ రెమెడీ అని చెప్పొచ్చు. చాలా సింపుల్‌గా మనం ఇంట్లోనే స్కిన్ గ్లోయింగ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇవొచ్చేసి కాటన్ ప్యాడ్స్ అండి. ఇవి మనకి ఫ్యాన్సీ స్టోర్‌లో దొరుకుతాయి. లేదా డీమార్ట్‌లో కూడా దొరుకుతాయన్నమాట. లేదా మీ దగ్గర కాటన్ ఉంటుంది చూసారా? అది కూడా యూజ్ చేసుకోవచ్చు. టిష్యూ పేపర్ యూజ్ చేసి కూడా మీరిది చేసుకోవచ్చనమాట క్లీనింగు. ఇది ఫేస్‌ని జెంటిల్లీ క్లీన్ చేస్తుంది. డస్ట్, ఆయిల్ రిమూవ్ చేయడానికి ఈ మిల్క్ మనకి బాగా హెల్ప్ చేస్తుందండి. స్కిన్‌ని మాయిశ్చరైజ్ చేసి సాఫ్ట్‌గా చేస్తుందనమాట. మనకి ఈ పాలుతో క్లీన్ చేసుకోవడం చాలా యూజెస్ ఉన్నాయండి. ఇది లాక్టిక్ యాసిడ్ వల్ల డెడ్ స్కిన్ సెల్స్‌ని మెల్లగా రిమూవ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇది కాటన్‌లో చక్కగా ముంచి మన స్కిన్ అంతా కూడా ఇలా ఒక 2, 3 మినిట్స్ అలా క్లీన్ చేసుకోవాలనమాట. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు చాలా స్లోగా క్లీన్ చేసుకోండి. మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉన్న టైంలో ఈవినింగ్ గానీ, లేపోతే మార్నింగ్ టైంలో గానీ కూర్చొని ఇవి స్టెప్ బై స్టెప్ చక్కగా నేను క్లియర్‌గా చెప్తాను. లాస్ట్ స్టెప్ అస్సలు మిస్ అవ్వద్దు. అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియోలో. ఖచ్చితంగా మీరు చూడండి. గ్లాస్ స్కిన్ బాగా ఎక్కువ స్కూల్ పిల్లలకి, అలాగే కాలేజ్‌కి వెళ్ళే వాళ్ళకి, ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి స్కిన్ అంతా కూడా బాగా ట్యాన్ పట్టేసి ఉంటుంది కాబట్టి, ఈ ఈ టిప్స్ అయితే ఫాలో అయితే గనక ఖచ్చితంగా మన స్కిన్ చాలా గ్లోయింగ్‌గా, గ్లాసీగా కనిపిస్తుంది. ఖచ్చితంగా నన్ను నమ్మండి. ట్రై చేసేయండి. 7 డేస్ మీరు రెగ్యులర్‌గా చేయాలి ఖచ్చితంగా. చూడండి, నేను మిల్క్‌తో బాగా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి అలా మసాజ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలండి. మన స్కిన్‌కి మసాజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మసాజ్ బాగా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత మనం ఎప్పుడు కూడా స్కిన్ కేర్ చేస్తూ ఉన్నప్పుడు ఓన్లీ మన ఫేస్‌కి మాత్రమే ఆహ్, క్లీన్ చేస్తే సరిపోదండి. మనం తినే ఫుడ్ కూడా మంచి డైట్ అయితే తీసుకోవాలి. మనకి లోపలికి వెళ్ళే ఫుడ్ వల్ల కూడా మన స్కిన్‌లో గ్లోయింగ్ వస్తుంది. అలాగే ఇలాంటివి టిప్స్ కూడా మనం చేస్తూ ఉండాలన్నమాట. మెయిన్ మన హెల్త్ బావుంటే మన స్కిన్ కూడా బావుంటుంది. నెక్స్ట్ స్టెప్ ఆయిల్ అండి. ఈ కొబ్బరి నూనెతో మనం 2 డ్రాప్స్ కొబ్బరి నూనె తీసుకొని ఫేస్‌కి అయితే అప్లై చేసుకోవాలి. ఇది డ్రై స్కిన్‌ని మాయిశ్చరైజ్ చేస్తుందనమాట. ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు, పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఇది పడకపోవచ్చు. అందుకని ముందే మీకు పడదు అనిపిస్తే గనక మీరు ఓన్లీ మిల్క్‌తోనే చేయండి. మిల్క్ కూడా కొంతమందికి పడకపోవచ్చు. మన స్కిన్ మీద ఏదైనా మనకి సెట్ అవ్వదు అనిపిస్తుంది అంటే గనక ముందు ఒక చిన్న ప్లేస్‌లో ఒకసారి అప్లై చేసి ఒక 1 అవర్ అలా ఉంచి తర్వాత అది మనకి పడట్లేదు అనిపిస్తే గనక దాన్ని వాడకూడదు. ఏదైనా కూడా ముఖ్యంగా ఫేస్ అంటే మనం చాలా సెన్సిటివ్‌గా చూసుకుంటాం కదా! సో, మీరు ముందు టెస్ట్ చేసుకున్న తర్వాతే మీకు పడదు అనిపిస్తే గనక మీరు కొబ్బరి నూనె యూజ్ చేయొద్దు. చూడండి, కొబ్బరి నూనె అప్లై చేసి జస్ట్ 2 డ్రాప్స్ ఆయిల్ అనమాట. కొబ్బరి నూనె అందరికీ నాకు తెలిసి సెట్ అవుతుంది. నాకైతే బానే సెట్ అవుతుందనమాట. చక్కగా కొబ్బరి నూనె అప్లై చేసుకొని చక్కగా మసాజ్ చేసుకోవాలనమాట. మన స్కిన్ పైన ఉన్న మొత్తం ట్యాన్ అంతా కూడా ఇది రిమూవ్ చేయడానికి, స్మూత్‌గా అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుందనమాట. ఎప్పుడు కూడా మనం స్కిన్ ఇలా మసాజ్ చేస్తూ అప్లై చేసుకోవాలి. ఒక 2, 3 మినిట్స్ ఇలా మనం ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేసిన తర్వాత మళ్ళీ రా మిల్క్ ఉంది కదా! దాంతో కాటన్ ప్యాడ్స్‌లో ముంచేసుకొని ఒకసారి మళ్ళీ క్లీన్ చేసేసుకోవాలనమాట. కొంతమందికి మిల్క్ పడదు అనుకుంటే గనక స్కిప్ చేయండి. కానీ ఆల్మోస్ట్ అందరికి స్కిన్‌కి అంత ప్రాబ్లమ్ ఏమి ఉండదు. తాగడం అంటే కొంతమందికి ఇష్టం ఉండదు గానీ కానీ పడకపోతే మీరు ముందే ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది కదా! ఇంక చూడండి, నేను మొత్తం కూడా ఈ రా మిల్క్‌తో క్లీన్ చేసేసుకుంటున్నాననమాట. ఇప్పుడైతే స్క్రబ్ చేసుకుంటాము. ఇది కూడా మనకి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అది కూడా మన ఇంట్లో ఉండే వాటితోనే సేమ్. కొంచెం మిల్క్ తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని
బాగా మిక్స్ చేసేసుకొని మన ఫేస్ అంతా కూడా అప్లై చేసుకొని మళ్ళీ మసాజ్ చేసుకోవాలన్నమాట. ఇది ఇలా అప్లై చేసి మసాజ్ చేస్తూ ఒక 2-3 మినిట్స్ అలా ఉంచాలి. మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ అంతా కూడా రిమూవ్ చేసి స్కిన్ గ్లోయింగ్ అవ్వడానికి ఈ మిల్క్ అండ్ శనగపిండి చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే లాస్ట్ స్టెప్ అస్సలు మిస్ అవ్వద్దు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ఈ మిల్క్ శనగపిండితో ఉన్న మిశ్రమాన్ని ఫేస్ అంతా కూడా ఇలా అప్లై చేసేసుకుంటున్నాను. ఇది మనకి మంచి ఫేస్ వాష్ లాగా యూజ్ అవుతుందండి. డీప్ క్లీనింగ్ అవుతుంది. మనం ముందు కొబ్బరి నూనె రాసాం కదా! ఈ కొబ్బరి నూనె ఈ శనగపిండి మిల్క్‌తో కలిపి మిశ్రమాన్ని మన ఫేస్‌కి రాయడం వల్ల చక్కగా జిడ్డు అంతా కూడా రిమూవ్ చేసేస్తుందనమాట. ఇది అప్లై చేసేసుకొని ఇలా ఒకసారి మసాజ్ చేసుకొని తర్వాత మళ్ళీ మిల్క్‌తోనే క్లీన్ చేసేసుకోవచ్చు. లేదా మీరు వాటర్‌తో అయినా సరే స్ప్రే చేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చనమాట. నేను చూడండి చక్కగా మసాజ్ చేసుకున్నాను. నాకైతే స్కిన్ మరింత బాగా గ్లోయింగ్ అనిపించిందంటే చాలా అనిపించింది. మీరు 7 డేస్ రెగ్యులర్‌గా చేశారంటే మీకు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, పార్టీస్ ఉన్నా ముందుగా ఇలా ఒక వారం రోజుల ముందు నుంచి మీరు స్కిన్ కేర్ తీసుకుంటే మీ స్కిన్ చాలా బాగుంటుంది. ఫంక్షన్స్, పార్టీస్ అనే కాదు ఆడపిల్లలకి కంపల్సరీ సెల్ఫ్ కేర్ అనేది సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. తర్వాత ఎవరైనా సరే సెల్ఫ్ కేర్ అనేది హెల్త్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మన హెల్త్ మనం చూసుకోవాలి. మనకి నచ్చాలి ఫస్ట్. వేరే వాళ్ళు ఎవరికో నచ్చడము, నచ్చకపోవడం అన్నది మ్యాటర్ కాదు. మనం మనకి నచ్చాలి కదా! సో, మనం మన స్కిన్ కేర్ తీసుకోవాలి. హెల్త్ కేర్ కూడా తీసుకోవాలనమాట. ప్రతి అమ్మాయికి సెల్ఫ్ కేర్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఇదంతా కూడా ఒక టిష్యూ పేపర్‌తో క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ శనగపిండి మిల్క్ అప్లై చేసి నేను మొత్తం కూడా మసాజ్ చేసేసాను కదా! చూడండి మన స్కిన్‌ని స్టెప్‌కి గ్లో అయితే వస్తుందనమాట. ఇప్పుడైతే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మళ్ళీ మిల్క్ తీసుకోవాలి. పచ్చిపాలు, శనగపిండి, పసుపు, తేనె ఈ 3 కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బెస్ట్ ఫేస్ ప్యాక్, బెస్ట్ మాస్క్ అని చెప్పాలి. ఇది ఇంట్లోనే చాలా సింపుల్‌గా కూడా మనం చేసేసుకోవచ్చు కదా! చాలా అంటే చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. మీ దగ్గర మీకు మిల్క్ ఇష్టం లేకపోతే మీరు రోజ్ వాటర్ కూడా మీరు మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవచ్చనమాట. పసుపు మనకి మొటిమలు తగ్గడంలో సహాయపడుతుంది. పసుపులో ఉండే గుణాలు బ్యాక్టీరియాలను తగ్గించడంలో సహాయపడతాయి. చర్మం మృదువుగా మారుతుంది. తేనె సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ట్యాన్ తగ్గించడంలో సహాయపడుతుంది. శనగపిండి చర్మాన్ని సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. చర్మానికి సహజ కాంతి ఇస్తుంది. క్రమం తప్పకుండా వాడితే గ్లో కనిపిస్తుంది. ఇది మన ఫేస్ అంతా కూడా చక్కగా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత 10-15 మినిట్స్ వదిలేసుకోవాలనమాట. మొత్తం మనకి స్కిన్ అంతా కూడా ఆరిపోయిన తర్వాత ఎక్కడ తడి లేకుండా అప్పుడు మీరు చక్కగా వాటర్‌తో మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మన స్కిన్ చాలా అంటే చాలా గ్లోయిగా మారుతుందండి. పసుపు మనకి పింపుల్స్ రాకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది. నా స్కిన్ పై ఇప్పటి వరకు అస్సలు పింపుల్సే లేవండి. అంటే టీనేజ్‌లో ఎవరికైనా పింపుల్స్ వస్తాయి కదా! ఇప్పుడు నాకు 30+. బట్ ఇప్పటి వరకు నా ఫేస్ మీద పింపుల్సే రాలేదు. ఎందుకంటే నాకు డే టైమ్‌లో మాత్రం ఒక పింపుల్ వస్తది. అంతే. మామూలుగా అయితే ఒక పింపుల్ కూడా ఇంతవరకు నాకు రాలేదు. ఎందుకంటే నాకు చిన్నప్పుడు బాగా పసుపు, శనగపిండి ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం ఫేస్‌కి. పసుపుతోనే నేను బాగా క్లీన్ చేసుకోవడం, పసుపు రాసుకోవడం ఇవన్నీ కూడా చేయడం వల్ల ఇంతవరకు నా స్కిన్‌పై ఒక్క పింపుల్ కూడా రాలేదన్నమాట. అంత బాగా మనకి పసుపు యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసేసుకున్నాననమాట. క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మెత్తటి టిష్యూతో ఒకసారి క్లీన్ చేసుకొని లాస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పాను కదా! అదే ఇప్పుడు. ఈ ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా! వాటర్‌లో ఐస్ క్యూబ్స్ ఏసుకొని చల్లటి వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్‌లో మన ఫేస్‌ని మొత్తం కూడా ముంచి 10-15 సెకండ్స్, నిమిషాలు కాదు సెకండ్స్ అనమాట. అలా పెట్టాలనమాట. ఇలా చేయడం వల్ల ఐస్ వాటర్‌తో మొఖం ఫ్రెష్‌గా ఉంటుందనమాట. ఇది మన ఫేస్‌పై ఎలాంటైనా వాపులున్నా అలాంటివి కూడా తగ్గుతాయి. చర్మం కొద్దిసేపు అలా టైట్‌గా అవుతుంది. వేడి వల్లొచ్చే అసౌకర్యాలు ఏమన్నా ఉన్నా కూడా మన స్కిన్‌కి చాలా బాగా ఈ ఐస్ వాటర్ గ్లోయింగ్‌గా అవ్వడానికి
చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ స్టెప్ అస్సల లాస్ట్‌లో మిస్ అవ్వద్దు. నాకైతే ఎంత హాయిగా ఉందో ఇప్పుడు ఈ 3, 4 స్టెప్స్ చేసిన తర్వాత ఈ లాస్ట్ స్టెప్‌లో ఈ ఐస్ వాటర్‌లో ఫేస్ డిప్ చేయడం వల్ల నాకు ఎంత స్కిన్‌కి హాయిగా ఉందో అసలు చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. నా స్కిన్ కూడా మంచిగా మెరిసిపోతూ వచ్చిందనమాట. మీరు లాస్ట్‌లో చూడండి ఎంత బావుందో. ఇలా నేనైతే ఫేస్ అంతా ఒకసారి డిప్ చేసి అటువైపు, ఇటువైపు కూడా ఒకసారి ఇలా డిప్ చేసి ఉంచాను. ఎక్కువ సేపయితే మనం ఐస్ వాటర్‌లో ఉంచకూడదు. అది దానివల్ల మనకంత మంచిది కాదనమాట. డైరెక్ట్ ఐస్ అయితే పెట్టొద్దు ఫేస్‌పై. ఇలా కొన్ని ఐస్ క్యూబ్స్ వాటర్‌లో వేసుకొని మన ఫేస్‌ని డిప్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇప్పుడు ఒకసారి నేను కాటన్‌తో క్లీన్ చేసేసుకుంటున్నాను టిష్యూ పేపర్‌తో. చూడండి ఎంత ఫ్రెష్‌గా, ఎంత గ్లోయిగా నా స్కిన్ అయితే మారిపోయిందో. మీకు ఈ ఛాలెంజ్ నచ్చిందా? నచ్చితే గనక కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ రావాలనుకుంటున్నారో నా ఛానల్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.